ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ షేర్. మా వీడియోలో కుంభకోణం దగ్గరలోని దారాసురం అనే ప్లేస్ గురించి తెలుసుకుందాము. ఇది కుంభకోణం నుంచి అయితే ఒక అప్రాక్సిమేట్గా 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కూడా తప్పకుండా చూడవలసిన శివాలయమే. చోళరాజులు కట్టించిన ఇది శివాలయము. సో ఇక్కడ మనకి స్థల పురాణం అయితే ఇంద్రుని దగ్గర ఒక ఐరావతం ఉంటుంది కదా, అది తెల్లగా ఉంటుంది. దానికి దుర్వాస మహర్షి శాపం పెట్టడం వల్ల నల్లగా అవుతావు అనేసి చెప్తారంట. అప్పుడు ఏనుగు శివునికి తపస్సు, ఇది బయట టెంపుల్కి ఇంతకుముందు చూపించినవి తాపలు ఉన్నాయి కదా, అక్కడ అయితే కంచె వేసేసారు, చుట్టూ గ్రిల్ అంతా వేసేసారు. అవి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క శబ్దం వచ్చేదంట, ఒక మ్యూజిక్ వస్తుంది, అంతా పాడు చేస్తారు అనేసి ఇలాగా జనాలు వచ్చిన వాళ్ళు అలా గ్రిల్ వేసేసారు. సో ఇది మనం గుడిలోకి వెళ్ళడానికి మెయిన్. ఇక్కడ ఇది లోపలికి వెళ్ళిన తర్వాత పైకి మండపం దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్. అది ఇక్కడ చూస్తే ఒక పెద్దది ఒక వీల్ ఉన్నట్లు, అలాగే గుర్రాలు ఏనుగులతో మనకు కనిపిస్తుంది. అలా ఏనుగు ఐరావతము శివుని కోసము తపస్సు చేసి అలా శివుని ప్రసన్నం చేసుకున్న వలన ఇక్కడ శివుడు మనకు కనిపిస్తాడు. అలాగా ఇక్కడ ఈ క్షేత్రంలో అలా పేరు వచ్చింది, ఐరావతేశ్వరం అనేసి. ఇక్కడ లోపల కాంపౌండ్ లోపల మనం అన్నీ చూస్తూ ఉంటే లోపలన్నీ శివలింగాలు ఎక్కువగా కనిపిస్తాయి. చుట్టూ అంత స్తంభాలు అంతా, అలాగే ప్రహరీ గోడ పైన కూడా మనకు చిన్న చిన్న నంది బొమ్మలు కూడా మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి లోపలంతా అప్పుడు ఈవినింగ్ టైంలో కొంచెం మనకి డ్రిస్లింగ్గా ఉంది, వర్షం పడుతుండడం వల్ల ఇంకా చూడడానికి చాలా అందంగా కనిపించింది. ఇక్కడ అవి అంతా మండపాలు అలాగే సో మేము ఇలా 4:30 వరకు ఇంకా టైం ఉంది కదా అనేసి ఈ లోపలంతా చాలా బాగా కవర్ చేసేసాము. ఇవి ఎత్తైన గోపురాలు అవన్నీ చూసుకుంటూ బాగా ఎంజాయ్ అయితే చేసాము. సో లోపలంతా మనకి వన్ సైడ్ అయితే శివలింగాలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఇవన్నీ చూడండి చాలా ఎంత బాగున్నాయో. అలాగా ఇక్కడ కొంచెం టైం అయితే మేము చాలా స్పెండ్ చేసాము. కొంచెం సేపు మనసుకు ప్రశాంతంగా కూడా అనిపించింది. ఇలా వద్రీష్ కూడా చాలా బాగా ఆడుకున్నాడు. అలాగే మార్కండేయులాగా శివలింగం దగ్గర కూర్చొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అలాగా చెప్తూ ఉన్నాడు. అది మీకు కూడా వీలైనప్పుడు ఖచ్చితంగా కుంభకోణం వెళ్తే ఈ ప్లేస్ కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడంతా మనకు బ్యాక్ సైడు ఇలా పిల్లర్స్తో మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడంతా మనము కొంచెం సేపు కూర్చొని అలా రిలాక్స్ అవ్వచ్చు. లోపల మెయిన్ టెంపుల్ మాత్రమే, గర్భగుడి అంటారు కదా, అది మాత్రమే క్లోజ్ అయ్యింది. మనం లోపలికి అలో ఉంది. సో ఇక్కడంతా అక్కడంతా మనము కూర్చోవచ్చు. ఇక్కడ కొంచెం టైం 4:30 వరకు ఇంకా కొంచెం సేపు ఏం చేయాలి అనేసి ఇలా మేము బయటికి వచ్చి తర్వాత టెంపుల్కి Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya,
Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om. స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు అది మనకి స్టెప్స్ కనిపిస్తాయి అని చెప్పాం కదా, ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క మ్యూజిక్ వస్తుంది అనేసి. అది ఇదేను, ఇలా గ్రిల్తో మొత్తం కవర్ చేశారు, అంతా స్పాయిల్ చేయకుండా. ఇలా బయట అయితే మనకు చాలా ఓపెన్ స్పేస్ అయితే ఉంది, కార్ పార్కింగ్స్ కానీ ఎంత గ్రీనరీతో చాలా పచ్చదనంగా చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఒక చాలా పెద్ద అయిన టెంపుల్, ఇది కూడా తప్పకుండా విజిట్ చేయండి. మనకు ఈ టెంపుల్ ఓపెనింగ్ అయితే మాకు చాలా టైం దొరికింది కదా, ఈ లోపల ఆ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టెంపుల్కి బయట చాలా ఓపెన్ స్పేస్ ఉందని చెప్పాం కదా, ఇక్కడ ఒకతే గోట్ కనిపించింది. మనోడు ఒక పులి మీదకి టైగర్ మీదకి వెళ్ళినట్లు అలా అని చూడు ఎలా చేస్తున్నాడు బద్రీష్. సో ఇది లోపల అయితే మనకి ఇలా చాలా ఓపెన్ స్పేస్ అంతా చాలా బాగా, ఇలా గోడ పైన ప్రహరీ కూడా కాంపౌండ్ వాళ్ళంతా పైన ఇలా నంది బొమ్మలు ఇలా ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట, చుట్టూ అలాగే ఉంటాయి. టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వెళ్తే కొంచెం లోపలికి ఊర్లోకి ఇక్కడ మనకు చీరలు అవి నేస్తూ ఉంటారు ఇంట్లల్లోనే. అది ఒకటి మేము ఒకటి విజిట్ చేసాము, పార్వతీ సిల్క్స్ అని, చాలా బాగా క్వాలిటీగా అనిపించింది. వాళ్ళు ఇలా థ్రెడ్స్ అంతా బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళ ఇంట్లోనే నేస్తారంట. సో టైం ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.